రాచకొండ కమిషనరేట్ పరిధిలో టూ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముగ్గురు సభ్యులు గల ముఠాలో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారయ్యారు. ఈ ముఠా నుంచి 30 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిపి సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ షేక్, మహమ్మద్ ఇమ్రాన్లు స్నేహితులు. ఇందులో షేక్ ఏసీ మెకానిక్ కాగా ఇమ్రాన్లు ఆటో డ్రైవర్లు. ఈ ముగ్గురు బైక్ దొంగతనాలకు శ్రీకారం చుట్టారు. ఇంటి ముందు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అజాగ్రత్తగా పార్క్ చేసే బైక్ చోరీ చేసిన బైక్లను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్మేస్తారు. డాక్యుమెంట్స్ మళ్లీ ఇస్తామని నమ్మించి బురిడీ కొట్టిస్తారు. ఇలా చోరీ చేసిన బైక్లను అమ్మకానికి వచ్చినప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్న చైతన్యపురి పోలీసులు మహ్మద్ షేక్, మహమ్మద్ ఇమ్రాన్లను అరెస్టు చేయగా ఇమ్రాన్ పరారీలో ఉన్నాడని సిపి వివరించారు. ఈ గ్యాంగ్ను పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు. దీంట్లో ముఖ్యంగా 30 మోటార్ బైక్స్ డిఫరెంట్ కమిషనరేట్స్లో చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్లో చేశారు. మొత్తం 30 బైక్స్ను ముగ్గురు నేరస్తుల నుంచి నేరస్తు ద్వారా చేయబడినటువంటి ఈ దొంగతనాన్ని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది. దీని విలువ 46 lakh rupees ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, దాని తర్వాత అతని ఫ్రెండ్ మహమ్మద్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు, తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు, అతన్ని మేము పట్టుకోవాలి. టోటల్ ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకున్నాం. దీంట్లో వీళ్ళు ఏంటంటే ఒక మహమ్మద్ షేక్ ఏసీ మెకానిక్గా పనిచేస్తారు, ఇమ్రాన్ ఏమో ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. ఇద్దరు ఇమ్రాన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళు ఇలా చేస్తూ అడిక్ట్ అయినారు చాలా వైజెస్కి. దానికోసం ఎక్స్ట్రా మనీ కావాల్సి ఉంది. డ్రింక్స్ కానీ అదర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ దే ఆర్ అడిక్టెడ్. దానికోసం ఎక్కువ మనీ కావాలి, ఎక్కువగా డబ్బులు కావాలంటే ఈజీ మనీ కోసం ఇట్లా దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా జిడిమెట్లలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది ఒకతను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దొంగతనాలు ఎక్కడైతే పార్క్ చేసిన బైక్స్ ఉంటాయో, ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, స్ప్లెండర్ వెహికల్స్ ఉన్నాయి, స్కూటీ ఉన్నాయి, అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫాల్స్ కీతో కానీ వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని ప్రెజర్ అప్లికేషన్ ద్వారా దాన్ని కీ ఓపెన్ చేసుకొని వాళ్ళు వీటిని చాలా తక్కువ రేటుకు నారాయణపేట డిస్టిక్లో చాలా మందికి అమ్మడం జరిగింది. వీటిని వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయాలని వచ్చేసి మన ఇక్కడ వచ్చినప్పుడు నాగోల్ ఏరియాలో మన మున్సిపల్ పోలీసులు వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇంకెక్కువ వెహికల్స్ అమ్మాలి దొంగతనం చేసే ప్లాన్తో వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి డిఎస్ఐ అండ్ దెన్ గురుస్వామి డిఐ, వీళ్ళతో టీమ్ శ్రీశైలం, అనిల్, ఇద్దరు కానిస్టేబుల్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనివల్ల అంటే ఇలా వైరస్కు చెడు అలవాట్లకు బానిస అయినప్పుడు వాళ్ళు ఇంకా పెద్ద నేరాల్లో ఇరుక్కుంటారనే ఒక విధానం మనకు తెలిసిందే. దానికి వీళ్ళు నిదర్శనం. దాని తర్వాత ఇటువంటి బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా బిగ్గర్ క్రిమినల్స్గా మారడానికి అవకాశాన్ని మనం వీళ్ళు పట్టుకోవడం మూలంగా అరికట్టడం జరిగింది. వీళ్ళకు మేము ఇంకా పాత హిస్టరీ ఇంకా ఒకరికి ఇప్పుడైతే అరెస్ట్ అయిన ఇంతం జైల్మెంట్ తెలిసింది. ఇంకా మేము వెరిఫై చేస్తున్నాం వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నాయంటే. తర్వాత వీళ్ళను షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని ఫాలో అప్ యాక్షన్లో వాళ్ళని చూసి పట్టుకుని